కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ వేటు పడింది. రేపు మీడియా ముందుకు రాబోతున్నారు కవిత. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ ఉండబోతోంది. సస్పెన్షన్ అలాగే భవిష్యత్ కార్యాచరణపై స్పందించే అవకాశం ఉంది. పార్టీ పదవి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత సస్పెన్షన్ పై భగ్గుమన్నారు. జాగృతి కార్యకర్తలు హరీష్ సంతోష్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం అంటున్నారు పల్లా. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవు అన్నారు. క్రమశిక్షణ తప్పితే ఎవరినైనా పార్టీ ఉపేక్షించదు అన్నారు జోగురామన్న. కవితపై వేటు ప్రజల్లో బీఆర్ఎస్ పై నమ్మకాన్ని పెంచింది అన్నారు జోగురామన్న. ఇక హరీష్ రావు పై వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణ రాహిత్యం అన్నారు దాసోజు శ్రవణ్. కొద్ది నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలించాకే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు అన్నారు దాసోజు. పార్టీకి ఎవరు ద్రోహం చేసినా ఇదే గతి పడుతుంది అన్నారు గొంగిడి సునీత. నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కవిత తీరు మారలేదు అన్నారు సత్యవతి రాథోడ్. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో రాకేష్, రేపు ప్రెస్ మీట్ ఉండబోతోంది అని చెప్తూ ఉన్నారు. మరోవైపు రియాక్షన్స్ అన్ని చాలా ఘాటుగానే ఉన్నాయి బీఆర్ఎస్ తరపు నుంచి. ఏం జరుగుతోంది, రేపటి వరకు ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్ అంటారు? అంతకంటే ఘాటుగా కవిత నుంచి కొన్ని కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా సైలెంట్గా బీఆర్ఎస్ ఉన్నప్పుడే మొదటి నుంచి కూడా చాలా హాట్ కామెంట్స్ కవిత చేస్తూ వస్తుంది. కేసీఆర్ గురించి లేఖ రాసినప్పుడు, ఆ తర్వాత లిల్లుపుట్ అంటూ ఒక మాజీ మంత్రిని సంబోధిస్తూ మాట్లాడినప్పుడు, గ్రీక్ వీరుడు లీక్ వీరుడు అంటూ సొంత అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఆమె వ్యాఖ్యానించినప్పుడు, ఇక అవినీతి అనకొండలు అంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ హరీష్ రావును సంతోష్ని కామెంట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూసాం. బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి రిప్లై ఇవ్వకముందే, ఎలాంటి రియాక్షన్స్ లేకముందే ఆమె స్థాయిలో మాట్లాడుకుంటూ వచ్చింది కవిత. కానీ ఇప్పుడు రియాక్షన్స్ వచ్చాయి, పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత మాట్లాడుతున్న వాళ్ళు ఓపెన్గా వెనకాల కాంగ్రెస్ ఉందని కొంతమంది లీడర్లు, వెనకాల ఎవరో ఉన్నారని కొంతమంది, కావాలని చేస్తుందని కొంతమంది, కావాలని సెన్స్తో ఇదంతా జరగాలనే ప్రయత్నంగానే చేస్తుందని ఇంకొంతమంది. సత్యవతి రాథోడ్ అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం ఎవరో కావాలని చేయిస్తున్నారంటూ ఆమె కూడా ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చాలామంది ద్రోహం చేస్తారు. ఆ ద్రోహుల లిస్టులో ఇప్పుడు కవిత కూడా ఉండబోతుందంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో అందరూ కూడా హరీష్ రావుకు మద్దతు పలుకుతున్నారు. దాంతోపాటు కేసీఆర్ ఈ పని చేయడాన్ని, కవితను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామంటూ చెప్తున్నారు. ఇలాంటి దశలో కవిత నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆమె సిద్ధం చేసుకుంది ఇప్పటికే. ఎందుకంటే ఈ వ్యూహం అంతా అర్థమవుతుంది. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఆమె చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి విడిపోక తప్పదు, పార్టీలో పనిచేసే పరిస్థితి అయితే లేవు, జాగృతిని ముందుకు తీసుకెళ్ళడమా లేకపోతే ఇంకేమైనా పొలిటికల్ ప్లాట్ఫామ్ తీసుకోవడమా, ఇవన్నీ ఆలోచించుకునే కవిత ఇవన్నీ చేస్తుంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో క్లియర్గా చెప్పాలంటే కవిత రేపు 2 విషయాలు చెప్పబోతుంది. ఒకటి, బీఆర్ఎస్ పైన ఇంకా హార్డ్ కామెంట్స్ చేయబోతుంది. చాలా పెద్ద ఎత్తున అక్కడ జరిగినటువంటి అవినీతో లేకపోతే విమర్శలో, పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలు, వీటన్నిటినీ ఒక్క కేసీఆర్ తప్ప రెస్ట్ ఆఫ్ కేసీఆర్ అందరిపైన ఆమె విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, మెయిన్ లీడర్స్ అందరిపైన. ఇక రెండోది భవిష్యత్ ప్రణాళిక. ఏం చేయబోతుంది ఫ్యూచర్లో, పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, ఇక్కడ సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేస్తుందా, అది పార్టీకే రాజీనామా చేస్తుందా లేదా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా, ఇవన్నీ కూడా రేపు కొంచెం క్లారిటీ రాబోతున్నాయి.